గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. సింగరేణి కార్మికుడు ఆ రోజు మనకు కార్మికుడికి లోన్లు ఇచ్చి బండ్లు కొనిచ్చారు. సైకిల్ పోయి బండ్లు వచ్చినాయి. మోటార్ సైకిల్తో పాటు 2 హెల్మెట్లు కొనిపించాల్సిన బాధ్యత ఉన్నది. నడిపేటోడు వెనుక కూర్చున్నోనికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. లేకుండా మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు, దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కోరుతున్నా, ఏసీపీ గారిని కోరుతున్నా, డీసీపీ గారిని కోరుతున్నా, హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి. మళ్ళీ బండి తీయాలంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు. ఇవాళ ఎంత గట్టిగా ఉన్నా కూడా కింద పడిపోతే కాలో చేయరిగితే ట్రీట్మెంట్ అవుతుంది. కానీ తలకు కొంచెం తగిలినా, తలకు ఇక్కడ దెబ్బ తగిలితే ప్రాణాలకు నిజంగా ప్రమాదం. ఒకవేళ బతికినా పెరాలసిస్, కాలు చేయబోయే పడిపోయో వాడు సగం జీవితం చనిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉన్నది. ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పోలీస్ వ్యవస్థకు మనం సహకరించకపోతే ఏ సిస్టమ్ కూడా పనిచేసేటువంటి అవకాశం ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మన రక్షణ కొరకు, మీ ప్రాణాల గురించి. మనం పోయేటువంటి ప్రతిరోజు 4 గంటలు లేచి ఉద్యోగానికి పోతాం, 5 గంటలు లేచి డ్యూటీకి పోతాం. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీరు కాలుష్యాల నుంచి కూడా సేఫ్ కావచ్చు, ప్రమాదాల నుంచి కూడా సేఫ్ కావచ్చు అనే అంశాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని మన ఇంట్లో మీ భార్యతో పాటు మన తల్లి, మన పిల్లలు, మన కుటుంబం మన గురించి తిరిగి వచ్చే వరకు వెయిట్ చేస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క హెల్మెట్ ధరించే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని చెప్పి మీ అందరు మనకు రోడ్డుపై 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మనం వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పోతుంటారు. ఆ విధంగా మనకు యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ మంది చనిపోవడాలు, తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోవడము, ఆ విధంగా నష్టపోతున్నారు. దీన్ని నివారించాలని, ఈ యాక్సిడెంట్లు దాన్ని తగ్గించాలని మా పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వు ప్రకారంగా మేము ఆ యాక్సిడెంట్లను తగ్గించాలని ఒక దీక్ష పూనుకొని ఆ విధంగా చేయడం వల్ల మేము ఏం చేయాలని దాని ఈ రోడ్డు భద్రత నివారణ గురించి హెల్మెట్ ఒకటి, సీట్ బెల్ట్ ఒకటి, తర్వాత తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ నడపకుండా అనేదాన్ని దీన్ని ప్రజల అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి దీనికి మేము పూనుకున్నాము. ఈరోజు మనం రామగుండంలో ఈ యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి మనం హెల్మెట్ వాడితే దానివల్ల కొద్ది వరకు మనం తగ్గించవచ్చు అనే ఉద్దేశంతోనే తర్వాత ఈ హెల్మెట్ పంపిణీని కొంతమంది దాతలు, బ్యాంక్ అధికారులు, స్కూల్ వాళ్ళ యాజమాన్యాలు కొంతమంది మాతో పాటు మాకు సహకరించి వాళ్ళు కూడా ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ఈ ప్రోగ్రామ్ని ప్రజలలో పెట్టి వాళ్లకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల లాభాలు ఏంది, నష్టాలు ఏందని వాళ్ళకి తెలియజేస్తూ ఈ స్కూల్ యాజమాన్యాలు, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన హెల్మెట్స్ను కూడా వాళ్ళకు పంపిణీ చేస్తూ హెల్మెట్ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, వాడకపోయి వాళ్ళు చనిపోతే, వాళ్ళు ఏదన్నా అంగవైకల్యం అనుభవిస్తే వాళ్ళకి ఎన్ని అనర్థాలు ఉన్నాయనే దానిని ప్రజలలో అవగాహన చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని, ఆ విధంగా చేస్తూ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మరణాల రేటును తగ్గించాలని మా పై అధికారుల ఉత్తర్వును పాటిస్తూ ఇది ప్రజలలోకి తెచ్చి ప్రజలలో ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించి డెత్ రేట్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.